అయ్యా 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 రేపు స్వామివారి వేడుక ఉంది కదయ్యా. మేము స్వామివారికి వంట చేసి స్వామివారికి కృపకు పాత్రలు. బాగానే ఉంది మీరు చెప్పేది. నడువు వంగిపోయి నిలబడటానికి శక్తి లేకుండా ఉన్నారు. ఇన్ని వంటకాలు మీరు చేయగలరా? 1000 గుండెగల అన్నం వండాలి, కూరలో పప్పు చారు, ఇవన్నీ మీ వల్ల కాదయ్యా. పైగా వృద్ధాప్యంలో ఉన్నారు, డబ్బు మీద ఆశతో వచ్చి ఉంటారు. వెళ్ళండి అయ్యా, మీ వల్ల అవ్వదు. ఈరోజు మనం గురువాయూరు కృష్ణుని లీల కథ గురించి తెలుసుకుందాం. భగవంతుడు మనం ఊహించిన సంఘటనలను మనకు ఎదురయ్యేలా చేసి ఆ సంఘటనల నుండి మనకి ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూరు ఊరి ప్రక్కన పేరంపొచ్చొలి అనే గ్రామంలో వృద్ధులైన 2 కృష్ణ భక్తులు ఉండేవారు. వారు కడు పేదవారు, పూట గడవడానికి కూడా జరుగుబాట్లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడం మాత్రమే. ఉంటే తినేవారు, లేదా ఆ కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు. కృష్ణ కృష్ణ కృష్ణ. వారికి ఒకరోజు ఆ గ్రామంలో వేడుక జరుగుతున్నదని, వారికి వంట మనుషులు కావాలని తెలిసింది. ఆ కృష్ణుడి మీద భారం వేసి ఒంట్లో శక్తి లేకపోయినా ఆ వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరుగు చోటికి వెళ్ళా. అక్కడ ఏం జరిగిందంటే, తొందరగా కానీరా, తొందరగా వెళ్ళిపోవాలా. ఏర్పాట్లన్నీ బాగా చూడండి, తొందరగా అలంకరణ ముగించాలా. అయ్యా 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 రేపు స్వామివారి వేడుక ఉంది కదయ్యా. ఆ వేడుకలో వంట చేయడానికి అవకాశం మాకు ఇప్పించమని కోరుతుంది. మేము స్వామివారికి వంట చేసి స్వామివారికి కృపకు పాత్రలు. మీరా నడువు వంగిపోయి నిలబడటానికి శక్తి లేకుండా ఉన్నారు. ఇన్ని వంటకాలు మీరు చేయగలరా? 1000 గుండెగల అన్నం వండాలి, కూరలో పప్పు చారు, ఇవన్నీ మీ వల్ల కాదయ్యా. పైగా వృద్ధాప్యంలో ఉన్నారు, డబ్బు మీద ఆశతో వచ్చి ఉంటారు. వెళ్ళండి అయ్యా, మీ వల్ల అవ్వదు. ఆ కృష్ణ పరమాత్మ దయ ఉంటే మనకి సాధ్యం కాని దేవుని చెప్పండి. మా ప్రయత్నం మేము చేస్తాం. అంతా కృష్ణుడే చూసుకుంటాడు, అనుగ్రహించండి. బాగానే ఉంది మీరు చెప్పేది. భారం అంతా కృష్ణుడి మీద వేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? మీ బదులు ఆ కృష్ణుడు వచ్చి చేస్తాడా వంటలో? మీ శక్తికి మించింది అయ్యా, మీరు చేయలేరు. అంత మాట మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మా ప్రయత్నం మేము చేస్తాం. గతంలో మాకు ఎన్నో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకుంది. అవునా? సరే చూస్తాను. తేడా వచ్చిందో ముసలోళ్ళని కూడా చూడను. అక్కడ గుండెలు ఖాళీగా పడి ఉన్నాయి, శుభ్రం చేయండి. వెళ్ళండి. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డి పడకతో మరపుటేనుగును కూడా బంధించవచ్చు స్వామి. దేనినైనా సాధించే శక్తి నీ నామ జపంలోనే ఉంది ప్రభు. నీ మీదే భారం వేశాం. గుండెకులు అయితే శుభ్రం చేసేసాం. ఇక వంట పని మొదలెడదాం. ఎరా నాగోరి, ఇలా వచ్చావేంటి? అబ్బా, కృష్ణుడి వేషంలో చక్కగా ఉన్నారా? ఏం లేదు గురువు గారు, రేపు పొద్దున్న కృష్ణుడి వేడుకలు కదా, అందుకే ఈ చిన్న వేషం వేశాం. అబ్బా, చాలా బాగుందిరా. అవును, రేపు పొద్దున్న గుళ్ళో వేడుకల్లో ఏదో వంట కార్యక్రమం ఒప్పుకున్నారంట కదా? అవునురా, స్వామివారికి వంట చేసి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాం. అయితే మేము దాంట్లో పాల్గొనొచ్చా? మీరా? చిన్నపిల్లలు కదరా, వద్దురామా. పర్లేదు గురువు గారు, మేము ఆ కృష్ణుడికి సేవ చేసుకుంటాం. సరేరా, కానీ స్వామి యొక్క ప్రసాదం తయారు చేసి నివేదన చేద్దాం. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు. అందరూ స్నానాలు ముగించుకుని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ ఇరువురు ఏదో కొంచెం సహాయం చేశారు. కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కోసం పొంగలో పులిహార అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువు గారు, వంటలన్నీ పూర్తి అయ్యాయి. రేపు దేవుడికి నైవేద్యం కింద పులిహోర పొంగలి అన్నీ సిద్ధమయ్యాయి. మరి నేను వస్తాను, గురువాయి వెళ్ళాలి, కృష్ణుడి వేడుకల్లో పాల్గొనాలి. వంటలన్నీ బాగా కుదిరాయి. తిన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయి అంటున్నారు.
మీకు ఇస్తానన్న సంభావన కన్నా అధికంగా ఇస్తున్నాను. ధన్యవాదాలు స్వామి. ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళి వాళ్ళ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. భక్తులారా, నేను నాగోరి రూపంలో వచ్చి మీకు వంట పనిలో సహాయం చేశాను. నాతో పని చేయించుకొని మీరు కూలి ఇవ్వకపోవడం న్యాయమేనా? నాకు కల్లో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించాడు. తన వాటా తనకి ఇమ్మని అడుగుతున్నాడు. నాకు అలాగే చెప్పాడు స్వామి. అది కళ కాదు కాదు, అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువారయ్యప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూరు చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఆ సంఘటన మూలంగా ఎప్పటికీ కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి ఆ గురువాయూరప్పన్నకి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసిన కూలీలు కూడా ఆ రోజున వచ్చిన కూలీల్లో ఒక వంతు భాగాన్ని ఆ స్వామికి సమర్పిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.